హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో భారీ పథకాలు అయితే అమలు చేయబోతుందన్నమాట. అతి ముఖ్యమైన పథకాలను ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభం చేస్తుందండి. ఈ పథకాలకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఫిబ్రవరి పెన్షన్లు ముందుగానే పంపిణీ చేస్తారు. అలాగే ప్రీ రేషన్ పంపిణీతో పాటుగా ఫిబ్రవరి నెల 15వ తారీఖు నుంచి కూడా కొత్త సదరన్ ఫ్లాట్స్ అయితే దివ్యాంగుల కోసం ఓపెన్ కానున్నాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సదరన్ ఫ్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఫ్లాట్స్ అయితే ఓపెన్ అవ్వని వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. అలాగే మనకి కొత్త పెన్షన్స్ అనేవి కొన్ని కేటగిరీస్ వాళ్ళకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే విడుదల చేయబోతుందన్నమాట. ఇక రైతన్నలందరికీ కూడా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి. సో ఇలా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు క్లారిటీతో తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియోని లైక్ చేయండి. అలాగే మన వీడియోలోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా 63 లక్షల మందికి పైగా ప్రతి నెల కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి పెన్షన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇవ్వబోతున్నారండి. అంటే జనవరి 31వ తారీఖునే పెన్షన్ పంపిణీ అనేది ఉండబోతుందన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీ సెలవు దినం కావడంతో మనకి రూల్ ప్రకారం నెలలో 1-2 తేదీల్లో సెలవులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్ డబ్బులు అనేవి ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ నెల జనవరి 31 మరియు ఫిబ్రవరి 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. 31వ తారీఖున పెన్షన్ డబ్బులు అందరూ తీసుకోండి. మళ్ళీ మనకి ఫిబ్రవరి 2న అయితే డోర్ డెలివరీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఫ్రీ రేషన్లో ఈసారి భాగంగా రాగులు, చక్కెర, కందిపప్పు మరియు బియ్యం ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నిన్నటి నుంచి ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు ఉంటారో అలాంటి వారికి ఈ ఫిబ్రవరి నెలకి సంబంధించి రేషన్ పంపిణీ అయితే కొనసాగుతూ ఉందండి. ఎవరైతే రేషన్ దుకాణాల వద్దకు రాలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వారికి రేషన్ అనేది ఇంటి వద్దకే డోర్ డెలివరీ అనేది చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో చేస్తున్నారండి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులకి, వృద్ధులకి రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే ఒక ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిగిలిన వారికి రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. వీరికి మాత్రం రేషన్ అనేది డోర్ డెలివరీ చేయరు. ఖచ్చితంగా మీరు రేషన్ దుకాణాలకు వద్దకు వెళ్ళి రేషన్ అనే సరుకులు తెచ్చుకోవాలన్నమాట. ఇక చాలామంది ఆన్లైన్లో మాకు రేషన్ కార్డు వచ్చింది, మరి ఈ ఫిజికల్ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అని మన ప్రీవియస్ వీడియోస్లో చాలామంది కామెంట్ అయితే చేశారండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. వారికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. ఈసారి 200 పే చేసి మీరు ఫిజికల్ రేషన్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చే ఈ రేషన్ కార్డ్స్, ఫిజికల్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ప్రభుత్వం క్లోజ్ చేయడం జరిగింది. ఇక నుంచి కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 200 రూపాయలు చెల్లిస్తేనే మీకు ఈ ఫిజికల్ రేషన్ కార్డు అనేది చేతికి రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కొన్ని రోజులకు ఈ కార్డు అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఈ కొత్త సదరం సర్టిఫికేట్ స్లాట్ల గురించి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఈ సదరం స్లాట్స్కి దివ్యాంగులు హాజరు కావడం ద్వారా సదరం సర్టిఫికేట్స్ అనేవి పొందవచ్చు. దివ్యాంగులు, డిసేబిలిటీ అంటే వైకల్యం ఎంత పర్సంటేజ్ ఉంది అనేది సదరం సర్టిఫికేట్లో ఉంటుందన్నమాట. ఈ సదరం స్లాట్లో మీరు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే వస్తుందండి. ఈ సదరం సర్టిఫికేట్లు మీ దగ్గర ఉండటం వల్ల పెన్షన్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ యొక్క పెన్షన్ అనేది మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ కానీ 15,000 రూపాయల పెన్షన్లు కానీ వస్తాయండి. ఇక ఈ సదరం స్లాట్స్కి సంబంధించి ఫిబ్రవరి నెలలో 3 నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలకి సంబంధించి స్లాట్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. కొద్ది రోజుల వ్యవధిలోనే స్లాట్స్ అన్నీ కూడా ముగిసిపోతాయండి. తొందరగా ఈ యొక్క స్లాట్స్ అనేవి మీరు బుక్ చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే మీ స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అంటే, స్లాట్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియోతో ఇంటిమేషన్ ఇస్తానండి. అప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క స్లాట్స్ కోసం మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు వెంటనే సదరం సర్టిఫికేట్ మీరు పొందవచ్చు. ఒకసారి స్లాట్స్ క్లోజ్ అయిపోతే మళ్ళీ మీకు 3 నెలల వరకు ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న రైతన్నులందరికీ సంబంధించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి
మూడో విడత డబ్బులు నిధులైతే ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల్లో 6,000 రూపాయలు అయితే మీకు ఇస్తారండి. పీఎం కిసాన్ 22వ విడత 2,000, అలాగే అన్నదాత సుఖీభవ 3వ విడత 4,000 రూపాయలు, మొత్తం కలిపి ఈసారి 6,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ పథకం అదేవిధంగా 3 విడతల వారీగా 6,000 రూపాయలు అయితే వస్తుండగా అన్నదాత సుఖీభవ నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఇప్పటికే చేసిన ఈ 2 విడతల్లో ఏపీ ప్రభుత్వం 5,000 రూపాయలు చొప్పున, అలాగే పీఎం కిసాన్ నుంచి 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి 2 విడతల్లో జమ చేసింది. కాబట్టి ఇంకా మిగిలిన 6,000 రూపాయలని 3వ విడతలో పూర్తిగా జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మనకి 6,000 రూపాయలు ఉందండి. ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 4,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాగా 2,000, మొత్తం కలిపి 6,000 రూపాయలు రైతన్నల ఖాతాల్లో ఫిబ్రవరి నెల మొదటి వారంలో జమ చేస్తాము అని చెప్పడం అయితే జరిగిందనమాట. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకి సంబంధించి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా మీరు ఈ 3వ విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా రావా అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీకు ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ ఒకటి అనేది మనకి ఏపీ గవర్నమెంట్ అందుబాటులో ఉంచింది. అన్నదాత సుఖీభవ .ap.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డుని ఎంటర్ చేసుకుని అక్కడ వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేయడం వల్ల మీ స్థితి ఏంటనేది అక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అంటే 3వ విడత అన్నదాత సుఖీభవ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చండి. అదేవిధంగా ఇక పెన్షన్లకి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట. కొత్త పెన్షన్స్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా పెన్షన్ మంజూరులో కలెక్టర్లకు విచక్షణ అధికారం లేకపోవడంతో బాధ్యతలకు న్యాయం జరగలేదని ఐఏఎస్ కలెక్టర్ల మీటింగ్లో ప్రస్తావన అయితే రావడం జరిగింది. ఇక దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు జిల్లాకి 200 కొత్త పెన్షన్స్ మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి కొత్త పెన్షన్స్ కోసం ఇన్ఛార్జ్ మంత్రి ఇంకా జిల్లా కలెక్టర్స్ కలిసి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి, ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి శాంక్షన్ చేయవచ్చు అని చెప్పేసి అధికారాలు వారికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ 3 కేటగిరీస్కి అభ్యర్థులకు 200 కొత్త పెన్షన్స్ వరకు ఫిబ్రవరి 2వ వారం నుంచి అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకి సమాచారం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్పటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలలో వితంతు పెన్షన్స్కి సంబంధించి అప్లై చేసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే కొత్తగా స్పౌజ్ పెన్షన్స్ అనేవి శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఆయన ఒకవేళ చనిపోయి ఉంటే కనుక ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ విధానం అంటారనమాట. నవంబర్, డిసెంబర్ నెలలో ఎవరైతే మహిళలు అప్లై చేసుకున్నారో వారికి ఫిబ్రవరి 1 నుంచి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇచ్చే పెన్షన్తో పాటుగా మీకు ఆ పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా విషయాన్ని అయితే గమనించండి. ఇక ఈ విధంగా చూసుకుంటే మిగిలిన అన్ని కేటగిరీస్కి సంబంధించిన వారు కూడా పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఫిబ్రవరి నెలకి సంబంధించి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇవి. అన్నదాత సుఖీభవ సదరం సర్టిఫికేట్స్ కోసం కొత్త స్లాట్స్ ఓపెన్ చేయడం, అలాగే కొత్త పెన్షన్స్ ఇంకా స్పౌజ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో అయితే రాబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తప్పకుండా మన ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.